ధర్మరాజు రాజ్యపాలనకు శ్రీకారం చుట్టి కొనసాగిస్తున్నాడు. అదే సమయానికి అశ్వమేధ యాగానికి అవసరమైన ఏర్పాట్లు చకచక నడుస్తున్నాయి. ధర్మరాజు తన ప్రజల్ని కన్న బిడ్డల్లాగా పరిపాలిస్తున్నాడు. కురు సామ్రాజ్యంలోని ప్రజలు రాజ్యపాలన అంటే అలా ఉంటుందని ఎన్నడూ కలలో కూడా ఊహించని వారు కారు. ధర్మరాజు ఒక రాజులా కాక తమ బాగోగులను చూసి తమ ఇంటిలోనే ఒక పెద్దగా భావిస్తున్నారు. అదే సమయంలో కృష్ణుడు అర్జునుడు విహారయాత్రలు చేస్తూ విలాసంగా కాలం గడుపుతున్నారు. ఇప్పుడప్పుడు అభిమన్యుడు గుర్తుకొచ్చి అర్జునుడు బాధపడుతుంటే కృష్ణుడు అతని మాటలతో ఓదార్స్తున్నాడు. 13 సంవత్సరాల క్రితం మాయాసభ నిర్మాణం జరగగానే ధర్మరాజుకి శకునికి జూద క్రీడ జరిగి దాని ఫలితంగా పాండవులు రాజ్యం పోగొట్టుకోవడంతో పాటు అవమానాలు అడవుల పాలయ్యారు. మళ్ళీ ఇన్నాళ్లకు రాజ్యాధికారం పొందారు. కాబట్టి మాయాసభని పూర్తిగా చూడని కృష్ణుడు అర్జునుడు దాని సందర్శనానికి అదే సమయాన్ని భావించి అక్కడికి వెళ్ళారు. అందులోని వింతలన్నింటినీ చూసి మాయుని నిర్మాణం చాతుర్యానికి ఆశ్చర్యపోతూ ఎంతో మానసిక ఉల్లాన్ని అనుభవించారు. కొంతకాలం అలాగా అన్ని చోట్ల తిరిగి సరదాగా గడిపిన తర్వాత కృష్ణుడు ద్వారకను విడిచి చాలా రోజులైందని కనుక తను ఇక వెళ్ళవలసిన సమయం వచ్చిందని చెప్పి అర్జునుని వదిలి వెళ్లిపోయే అభిమతాన్ని వ్యక్తం చేయగా అర్జునుడు సరే బావా అలాగే అని అన్నాడు. కృష్ణుని మనసు మాత్రం అర్జునుడి దగ్గరనే ఉంది. అలాగే అర్జునుడి మనసు కూడా కృష్ణుడి వెంటే పరుగులు తీస్తూ రథం ముందుకు పోతుంటే కృష్ణుడు అర్జునుడు అనిపించినంత దూరం పెరిగేటంత వరకు చూసుకుంటూనే ఉన్నారు. కృష్ణుడు ద్వారకు చేరుకున్న సమయంలో అక్కడ రైవాతక పర్వతాల ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ద్వారకాపురి వాసులందరూ ఆ ఉత్సవానికి పోవడానికి సిద్ధమయ్యారు.